ఆరాధనకు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనించగలిగితే, రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు రక్తవరుడుగా తెల్లని వస్త్రాలు ధరించి వస్తూ ఉన్నాడు. అయితే మనకి ఆరాధన తలంపులు కనుక దేవునిని మనము ఆరాధించాలి. ఆయన గుణలక్షణములను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన నామమును హెచ్చించాలి. అదే సమయంలో దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ, అదే సమయంలో దేవుని యొక్క నామమే అత్యున్నతమైనటువంటి నామముగా ఉండేలాగున మనము దేవునిని స్తుతించి ఆరాధించి ఘనపరచాలి. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనించగలిగితే, ఇజ్రాయేలీల యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేయుచున్నాను అని చివరిలో ఉంటుంది. ఇజ్రాయేలీల యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను, ఈ ప్రకటన అనేది ఆరాధనను చూపిస్తూ ఉంది. ఈ ప్రకటన అనేది ఆరాధనను మనకు చూపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ గమనిస్తే మనము దేవుడు వారి ఎడల చేసినటువంటి కార్యాలను బట్టి దేవునిని ప్రకటన చేస్తూ ఉన్నారు, కానీ ఆరాధిస్తూ దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. మనము కూడా దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యాలను గమనించి మనము కూడాను సమాజములు అంటే దేవుని మందిరములు, సంఘములు, జనములలో మనము కూడా హృదయాలను తెరచి నోటిని తెరిచి దేవునిని మనస్సారా దేవునిని స్తుతించాలి. మౌనంగా ఉండటం కాదు. ఆరాధించే ఆరాధికుడా, ఆరాధన అనేది భక్తుని యొక్క జీవితంలో, పరిశుద్ధుని యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. ప్రతి ఆదివారము ప్రభు సన్నిధికి వారు కూడి వచ్చి వారు ఆరాధించారు. ప్రభు పాద సన్నిధికి కూడి వచ్చినటువంటి నీవు నేను మౌనంగా ఉంటున్నా. ఎందుకు తేడా వస్తుంది? వద్దు, ఇప్పుడు ఆరాధనలో ప్రశ్నించుకునే కాదు, దేవునినే హెచ్చించాలి. ఊరికే నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఆరాధించకుండా, దేవునిని స్తుతించకుండా మనం చేసే కార్యాలన్నీ కూడా వ్యర్థమవుతాయి. 2 మాటలు మాట్లాడండి చాలు. దేవా, ఈ దినాన్ని ఇచ్చావు, స్తుతిస్తున్నాను. తెల్లవారి లెగువగానే మంచం పైన అట్లా కూర్చోగానే మొదటిగా చేసే పని ఏంటంటే, ఉదయకాలము సూర్యుడు ఉదయించే సమయము, సూర్యుడు హస్తమించే సమయము. సూర్యుడు ఉదయించే సమయం నుండి హస్తమించే సమయం వరకు ఈ మధ్యంతా దేవుడు తన కనికరము చొప్పున, తన కృప కింద ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను కాపాడాడు. సూర్యాస్తమయం నుంచి మరలా తిరిగి సూర్యుడు ఉదయించేంత వరకు ఈ రాత్రంతయో నిన్ను నన్ను కాపాడాడు కదా. కాపాడినటువంటి దేవుడిని నీవు లేవగానే, ప్రభువా, నా గొంతులో ప్రాణం నుంచి దినం చూసే భాగ్యం ఇచ్చా, నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి దేవునిని స్తుతించలేకపోవాలి. తర్వాత వాక్యం చదువుకొని ప్రార్థన చేయాలి. స్తుతి ఎంతగా దేవునిని అక్కడ ఏముంటుంది అనుకుంటున్నారు? పరలోకములో ఎందుకు ఇక్కడ ఆరాధన పెట్టాడు దేవుడు? ఎందుకు పెట్టాడు ఆరాధన ఇక్కడ? అక్కడ అంతా స్తుతించటం, ఇంకేది ఉండదు, ఇక్కడ నేర్పుతున్నాడు. ఆ గవిని దాటి మనం లోనకు వచ్చాం. పరలోకపు గవిని ఎక్కడ పెట్టాడంటే మందిరంలోనే పెట్టాడు. చాలాసార్లు చెప్పాను నేను. ఈ పరలోకపు గవిని అనేది దేవుని మందిరమే. దేవుని మందిరములోకి చేర్చబడినావు. రక్తము చేత కడగబడినటువంటి నీవు పరలోకానికి వెళ్ళే మార్గం ఇదే. ఇక్కడికి వస్తేనే పరలోకానికి వెళతాం. ఇక్కడికి రాకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళను. వచ్చాం, పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధుల సంఘ సహవాసములోకి చేర్చబడినటువంటి నీవు, నిన్ను దేవుని సన్నిధికి తీసుకొస్తే మన ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నువ్వు ఏ రీతిగా ఇక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉంటామా? ఇక్కడ ఎందుకు నోరు తెరవరు?
అక్కడ నోరు తెరిపిస్తాడు దేవుడు. తెరవాలి దేవుడు. ఎందుకు మౌనంగా ఉంటారు? నేను రక్షించబడ్డాను అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ఈ దినము స్తుతించాల్సిందే. స్తుతించకుండా రెట్లో బలలో చేయట్టేస్తాను. ఒక మాట, నీ పాదసన్ని తీసుకొచ్చావయ్యా, ఆరాధించుకునే భాగ్యం ఇచ్చావయ్యా, స్తోత్రాలు. ఒక్క మాట చూడటానికి కూడా ఏమైంది? చదువు వాటి భాగాన్ని. యెహోవా మనకు చేసిన వాటిని అన్నిటి బట్టి ప్రకటన స్తుతించదను అని ఉంటుంది. ఆయన ఎట్టివాడు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలే ఒక 15-20 నిమిషాలను ముగిస్తాను నేను, ఎందుకంటే సమయం కాదు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు ఏంటంటే, యెహోవా కృపాతిశయము చదవాలి. యెహోవా కృపాతిశయము కలిగినటువంటి వాడు. 2 వాత్సల్యతను బట్టి, ఆయన వాత్సల్యత, కృపా బాహుళ్యము. ఈ మూడు కూడా ఆయనకి చెందినవి. ఈ 3 కూడా ఎవరికి చెందినవి? కృపాతిశయము కలిగినటువంటి వాడు. ఆయన కృప మితిలేనిది. కృప అంటే ప్రేమ. పర్యాయ పదాలు చాలా ఉన్నాయిలే. మొదటిగా మనము ఆయన ప్రేమించాడు కనుక మనము ప్రేమించబడ్డాం. ప్రేమించడం కంటే ప్రేమించబడుట చాలా గొప్ప విషయం అండి. మనం ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు కనుక మనల్ని ఎంతగా ఇచ్చాడంటారు ఆయన మనల్ని. అందుకనే ఒక కవి, ప్రేమించడం కంటే ప్రేమించబడుట గొప్ప. ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి ప్రేమించబడ్డాడంటే ఆ గొప్పతనమే. దేవుడు నన్ను ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చాడు. కృపాతిశయమును కలవాడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన నిన్ను ప్రేమించి ఆయన అతిశయిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆయన అతిశయిస్తున్నాడు, గర్వపడుతున్నాడు నిన్ను నన్ను ప్రేమించి. ఎందుకు గర్వపడుతున్నాడు ఆయన? ఆయన కృప మితిలేని కృప, ప్రేమ, వెలకట్టలేని ప్రేమ. ఆయన దేనికి పనికిరామో దానికి పాత్రులుగా చేశాను నేను వీరిని. ఇజ్రాయేల్ ప్రజలు వల్లమారినటువంటి ప్రజలు. ఆ మంద, వారు ఒక సక్రమైనటువంటి మార్గంలో వారు పయనిస్తూ ఉన్నప్పుడు మీకు ఒక మార్గాన్ని చూపించాను, మీరు కానాను దేశమునకు వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు అనేక రీతులుగా వారు దారి తప్పిపోయారు. అయినా ఆ ప్రేమ వారిని విడిచిపెట్టదు. ఎన్నోసార్లు కోపగించాడు. ఆ కోపము క్షణమాత్రమే. ఆయన ప్రేమ అంతగా ప్రేమించిన దేవుణ్ణి నువ్వెందుకు స్తుతించు, ఎందుకు ఆరాధించు? అందుకని నెహెమ్యా కాలంలో నెహెమ్యా మందిరాన్ని నిర్మాణం చేయటానికి చెరలో నుండి రాజు యొక్క అనుమతి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ విశ్రాంతి దినాన్ని పాటించాలని ధర్మశాస్త్రము స్పష్టంగా చెప్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, విశ్రాంతి దినమున నీవు ఏ పని చేయకూడదని చెప్పింది. అంతే, ఏ పని చేయకూడదు. గాడిదల పైన బరువు మోయించకూడదు. నీవు నడవగలిగేదంటే ఎక్కువ దూరం నడవకూడదు. నువ్వు అసలు ఏం పని చేయకూడదని ధర్మశాస్త్రం ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చింది. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రమును పాటించకుండా దేవుని మందిరము దగ్గర వారు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వారు చేపలు అమ్మటానికి వస్తున్నారు. విశ్రాంతి దినాన్ని వదిలిపెట్టి వారు అనేకమైన గాడిదల చేత వారు మోపిస్తూ ఉన్నారు. ఆయన దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. వారు అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారు కనుక లేవీలను, పరిశుద్ధులైనటువంటి బిడ్డలను వారిని లేపి ఇది తగదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చాడు వాళ్ళకి.
అనేక రీతులుగా హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చిన తర్వాత వారు వినలా. చివరికి ఎట్లా వచ్చారంటే ఎట్లా ఉంటుందంటే, ఎలుక కన్నంలో ఉంది, బాగా భయంకరమైన వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తుంటే మళ్ళా ఎలుక వచ్చింది అక్కడికి. ఎలుక వర్షం భయంకరంగా ఉంది, కొద్దిగా చిన్న స్థలం ఉంటే నా మూతిని పెట్టుకుంటా, ఈ మూతి తడవకుండా ఉంటది అని అడిగిందంట. పాపం ఆ ఎలుక అనుకుందంట, సరేలే ఆ మూతే కదా లోనక పెట్టు అందంట. ఈ మళ్ళకి ఏం చేసింది, లోనకు పోయింది. అది మెల్లిమెల్లిగా చేరి లోనకి వెళితే అదే చిన్న కన్నము. దీనిలోకి వెళ్ళేసరికి ఆ ముళ్ళని ఏం చేస్తున్నాయి ఎలుకకి. అలాగే యెరూషలేము ప్రాకారాల వెనక పక్క ఉండి వ్యాపారం చేస్తున్నటువంటి వారు మెల్లిమెల్లిగా ఏం చేస్తారంటే అసలు యెరూషలేములోకి వచ్చి వ్యాపారం చేస్తారు. అప్పుడు అన్న మాట ఒకటి ఉంటుంది, గమనించండి. ఇక్కడ నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము చివరి 22వ వచనం చివరిలో చదువమ్మా. నా దేవా, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 7 నా దేవా, ఇందుని గురించి నన్ను జ్ఞాపకం నీ కృపాతిశయము చొప్పున ఏమంటున్నాడు, ఆయన కృపాతిశయము చొప్పున నన్ను రక్షించయ్యా అని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన రక్షించే దేవుడు. ఆయన ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. ఆయన కృపాతిశయము చేత, నీ కృపాతిశయము చేత నన్ను రక్షించు. ఆ అధ్యాయం అయితే మీకు అర్థమైంది, నేను చెప్పింది అక్కడ ఉంటే దాని తర్వాత చదవండిలే. అయితే నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తారంటే, నిన్ను నన్ను మనము ఈ రీతిగా నిర్మూలము కాకుండా ఈ దినం ఈ రీతిగా వచ్చామంటే, కొంతమంది అంటారు నా శక్తిని బట్టి, నా బలాన్ని బట్టి, నా విధానాన్ని బట్టి ఇలా నేను ఉండాను అని అంటాడు. అది ఎవరంటారు? రక్షించబడినటువంటి వారే అంటారు. కానీ నిజమైనటువంటి భక్తుడు, దేవునికి లోబడే భక్తుడు, వాక్యమునకు లోబడి వాక్యానుసారముగా జీవించే ఒక విశ్వాసి ఏమంటాడంటే, అయ్యా నీ శక్తి కాదు, నీ బలము కాదు నాయన, నీ కృపాతిశయమును బట్టే నన్ను రక్షించావు. ఈ దినము నేను చూడగలిగానంటే, ఈ దినము నీ పాద సన్నిధికి వచ్చానంటే, ఈ దినము నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నానంటే, ఈ దినము నేను నీ నామమును హెచ్చిస్తూ ఉన్నానంటే అది నీ కృపాతిశయమే. అది నీ కృపాతిశయమే. ప్రభునందు ప్రియమైన సహోదర, మళ్ళీ చదువు మా వాక్యాన్ని. నా దేవా, రక్షించమని అన్నాడు కదా. మన పరిస్థితి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువమ్మా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎవరి వలన కలిగినది కాదు. మనం ఏమనుకుంటాము, మన వలన. అందుకని అంటున్నాడు నెహెమ్యా భక్తులు అందుకే, నెహెమ్యా అన్నందుకే అది నీ వలన కలిగింది కానీ అది నా వలన కలిగింది కాదు. ఈ దినము రక్షించబడ్డాము కనుక ఆ రక్షణ ఇచ్చింది ఎవరు? ఆయన కృపాతిశయము వలన మనల్ని ఆయన రక్షించుకున్నాడు. అందును బట్టి ప్రభువుని ఆరాధించాలి. కృపాతిశయమును బట్టి, ప్రభువా నా ఆధిక్యత కాదయ్యా, నేను కాదు ప్రభువా, నా బలము కాదు, నా శక్తి కాదు, నా తెలివి కాదు, ఏది కాదు, నీ కృపాతిశయమును బట్టి నన్ను రక్షించుకున్నావు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొదటిది చూడండి. రెండవదిగా మనం గమనిస్తే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనం.
ఐగుప్తుల నుండి వచ్చిన మొదలుకొని కృపాతిశయమును బట్టి ఆ ఆ ఆ ఇక్కడ కూడా అసలు వారు తిరగబడ్డారన్నమాట నాయకుల పైన, వారి పైన. అక్కడ భయంకరమైనటువంటి వారు మార్గంలో ఉన్నప్పుడు భయంకరమైన కార్యాలు జరిగాయి. తరువాత అంటున్నాడు, నీ కృపాతిశయమును బట్టి మా దోషములను దయచేసి. వాళ్ళు ఏం చేశారు? దోషములు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఎవరన్నారు? కయ్యూను అన్నాడు. ఎందుకు దోష శిక్ష నేను భరించలేదని అన్నాడు? నా తమ్ముడికి నేను కాపలాదారుడు అన్నాడుగా. ఇప్పుడేమంటున్నాడు? నా దోష శిక్ష నా దోష శిక్ష కూడా భరించలేనటువంటిది. ఆయన కయ్యూను దేవుని సన్నిధి నుండి తోలివేయబడినటువంటి వాడు. నా దోష శిక్ష భరించలేని శిక్ష. అలాంటి శిక్ష, దోష శిక్ష నుండి నన్ను తోలివేయలా దేవుడు. దేవుడు కయ్యూను తోలివేశాడు. ఎందుకు? కయ్యూను కంటే ఘోరమైనటువంటి వారం మనం, కయ్యూను కంటే భయంకరమైనటువంటి వారం మనం. మాటలలో, క్రియలలో, ఆలోచనలో, నడకలో, పడకలో, సమస్తంలోనూ ఆయన హత్య చేశాడు తమ్ముడిని. మనం మాటల ద్వారా ఎంతమందిని హత్య చేస్తున్నాం, మన క్రియల ద్వారా ఎంతమందిని బాధ పెట్టుచ్చు ఉన్నాం. మనకెన్ని శిక్ష? దోష శిక్ష ఎట్లా రావాలి నీ పైకి, నా పైకి? దేవుని సన్నిధికి వచ్చుటకు కూడా అర్హత లేదు. బయటికి వెళ్ళిపోవాల్సిందే, నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోవాల్సిందే నీవు నేను కూడా. అలాంటిది నన్ను ఏం చేశాడు? ఆయన కృపాతిశయమును బట్టి ఆయన రక్షించాడు. దోష శిక్ష భరించలేనటువంటి శిక్ష ఏం చేశాడు? ఆయన నన్ను ఆ దోష శిక్షను ఆయన భరించాడు. ఎవరు భరించాడు? కీర్తన 40:12 చదవండి. కీర్తన 40:12. లెక్కలేని అపాయము నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు తరిమి కొట్టగా అవి లెక్కకు నా తల ఎంట్రుకలు మించి ఉన్నాయి. అది నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే, కయ్యూనైతే ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు తరిమి కొట్టగా అవి లెక్కకు. లెక్క పెట్టగలుగుతాం మనం లెక్క పెట్టగలుగుతాం. ఎంటుకలు ఇవ్వండి, ఎంటుకలు వాళ్ళు లెక్క పెట్టగలుగుతారా? అన్నీ ఉన్నాయి మనకి. అలాంటిది దేవుడు తన కృపాతిశయమును బట్టి దేవుడు నన్ను ఏం చేశాడు? కయ్యూనుని తోలివేశాడు. కయ్యూను తోలివేశాడు. ఇప్పుడు దావీదు వలె నేను కూడా ఏం చేయాలంటే, ఆయన దేవుని సన్నిధిలో దావీదు నిలచి ఏమంటున్నాడు? లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు తరిమి కొట్టగా అవి లెక్కకు నా తల ఎంట్రుకలు మించినవి. అక్కడ కయ్యూను అంటున్నాడు, ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దోష శిక్ష భరించలేని అంటున్నాడు. నేనేమనాలి ఇప్పుడు? అసలు నాకు దోష శిక్ష లేదయ్యా ప్రభువా, అసలు నేను దోషిని కాదు, నేను నిర్దోషిని, ఏ దోషము లేనటువంటి వాడిని అని అంటాం కదా. కానీ మన పూర్వ పరిస్థితి చూస్తే కయ్యూను కంటే, దావీదు కంటే కూడా మన తల వెంట్రుకల కంటే భయంకరమైనటువంటి కార్యాలు చేశాము. అది భరించలేనటువంటి దోష శిక్ష నా మీద. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, దావీదు 65వ కీర్తనలో ఇంకో మాట అంటాడు, అసలు శ్రేష్టమైనటువంటి మాట అన్నమాట. 65:3 చదువమ్మా. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమము నిమిత్తము ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి. దావీదు అంటున్నాడు, నా తల వెంట్రుకలంతా విస్తారములు, నా దోషములు అవి భరించలేనటువంటివి అని చెప్పాడు. ఆయనైతే కయ్యూను గారైతే ఏమంటాడు? ఆ దోష శిక్ష భరించలేనిది అని దేవుని సన్నిధి నుంచి వెలివైపోయినటువంటి వాడు. ఇప్పుడు మరలా 63వ కీర్తనలోకి వచ్చేసరికి,
కీర్తనకారుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. భరించలేవు, ఎవరు భరించలేదు. అలాంటి దోష శిక్షను మా అతిక్రమము నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము. ఎవరు చేస్తారండి? పిల్లోడు ఏదైనా తప్పు చేస్తే ఆ శిక్షను మనం వేసుకోవడానికి ఆడి తీసుకెళ్ళండి అంటున్నారు. ఈ దినాలు, పూర్వదినాలలో తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దానికి బాధపడి ప్రేమను చూపించి కృపాతిశయమును బట్టి చెప్తాను నేను. కృపాతిశయమును బట్టి కాళ్ళ వేళ్ళపడి, అయ్యా ఆ శిక్ష నా మీదయ్యా, నా కొడుకు కాదయ్యా, నా కొడుకు తప్పు చేశాడు, ఆ శిక్ష నా మీదని తల్లిదండ్రులు ప్రాధాయపడతాడు. ఈ దినాల్లో అలా లేరు. పట్టుకు వాడేగా చేశావు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? తప్పుకుంటున్నారు. అయితే ఆయన ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటి వాడవు, ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటి దేవా, ప్రభువా, నా తల వెంట్రుక కంటే విస్తారమైనటువంటి పాపములు చేశానయ్యా నేను. నా తల వెంట్రుక కంటే విస్తారమైనటువంటి దోషములు చేసినటువంటి వాడిని. కయ్యూను అంటున్నాడు, నా దోష శిక్ష భరించలేనిది అంటున్నాడు. 63వ కీర్తనలోకి వచ్చేసరికి అదే దావీదు అంటున్నాడు ఇక్కడ, నీవే ప్రాయశ్చిత్తము ఏమంటున్నాడు? దానికి ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటి వాడు ఏకైకమైనటువంటి దేవుడు. ఆయనే కృపాతిశయము కలిగినటువంటి దేవుడు. ఆయనే. ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు. చేయుటకు కూడా వీలు లేదు. అలాంటి ప్రాయశ్చిత్తం ఎలా చేశాడు ఆయన? కీర్తన 85 2వ వచనం చదవండి. కీర్తన 82. అమ్మా, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, ఆయన పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రతంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని. అక్కడ మీరే చెప్పాలి. ఇప్పుడు 3 మాటలు ఉన్నాయి. నీ ప్రజల దోషమును ఆయన ఏం చేశాడు? పరిహరించాడు. కోపాగ్ని. ఎవరు కోపాగ్ని? ఎవరు చల్లార్చారు? నా వైపు చూడండి. ఎవరు చల్లార్చారు? తండ్రి యొక్క ఉగ్రత మనపై పడపోవచ్చున్నది. ఆ తండ్రి నీ దోష శిక్ష భరించలేనిది. తల వెంట్రుకలంటే విస్తారమైనటువంటి దోష శిక్షతో మనం ఈ లోకంలో, పాపపు లోకంలో జీవిస్తున్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపడి ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆ తండ్రి యొక్క ఉగ్రతకు మనం పాత్రులైనటువంటి నిన్ను నన్ను కూడా ఆ పరిశుద్ధులైనటువంటి, ఆ నిర్మలమైనటువంటి, ఆ మహనీయుడైనటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువారే నిన్ను నన్ను ఆ ఉగ్రత నుండి ప్రభువా నన్ను రక్షించావు నీ కృపాతిశయాన్ని బట్టి. ప్రభువా, నా దోష శిక్ష భరించలేనటువంటిదయ్యా. ఆ దోష శిక్ష నుండి, ఉగ్రత నుండి నన్ను తప్పించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కీర్తన 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. చాలు. కృపాతిశయమును బట్టి ఎక్కడికి ప్రవేశింపచేస్తాడు? ఇప్పుడు అందరూ మందిరంలోకి వస్తున్నామండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా, అందరూ వచ్చినటువంటి రక్షించబడ్డారా? ఆ దోష శిక్ష వారి నుండి తీసివేయబడిందా? లేదు. అందరూ వస్తున్నారు. కానీ ఈ దినం ఆరాధన దినము కనుక ఆరాధన తలంపు ఏంటంటే, రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఆయన కృపాతిశయమును బట్టి నన్ను రక్షించావు. స్తోత్రాలు. నీ కృపాతిశయమును బట్టి నా దోష శిక్షను నీవు భరించావు. స్తోత్రాలు చెల్లిస్తూ నా దోష శిక్ష రక్షించావు, దోష శిక్షను తీసివేశావు కనుక నీవు నేనేంటంటే ఆయన ప్రేమను పొందాము కనుక ఇప్పుడు ఎక్కడికి చేర్చాడు మనల్ని? ఆయన కృపాతిశయమును బట్టి పరిశుద్ధుల యొక్క సహవాసంలోకి తీసుకొని వచ్చాడు. పరిశుద్ధుల యొక్క సహవాసంలోకి తీసుకొని వచ్చాడు. అందును బట్టి స్తుతించాలి. నీవు నీ దోష శిక్ష భరించలేదు. కయ్యూనైతే వెడలిపోయాడు, అలాగే నువ్వు కూడా వెడలిపోతే నీవు దేవుని సన్నిధికి వచ్చేవాడివి కాదు. ఆ శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు.
యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు కనుక నీవు నేనేమేమంటే రక్షించబడ్డాము. దోష శిక్ష నీపై నాపై పడినటువంటి దోష శిక్ష పరిహరింపబడింది. ఇప్పుడు నిన్ను నన్ను ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధుల యొక్క సంఘ సహవాసంలోకి నడిపించాడు. ఆయన కృపాతిశయమును బట్టి రక్షించుకున్నాను. అయ్యా ప్రభు, కృపాతిశయమును బట్టి నన్ను రక్షించావు. నీ కృపాతిశయము నుండి నా దోష శిక్షను పరిహరించావు. నీ కృపాతిశయమును బట్టి నీ సన్నిధి సహవాసాన్ని ఇచ్చావు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అది మొదటిది. రెండవది ఇప్పుడు ఏంటంటే ఆది కాండము 4వ అధ్యాయం 14 వచనం చదువమ్మా. ఆది కాండము 4వ అధ్యాయం చదువు. ఎలగొట్టిదివి నీ సన్నిధికి రాకుండా ఎవరు అన్నారన్నమాట? కయ్యూనే అన్నాడు కదా. ఏమన్నాడు ఆయన? వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెలివేయబడినటువంటి వాడు, ప్రభు పాదశానికి రాలేని స్థితిలో ఉన్నటువంటి వాడు. అయితే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయాడు. చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. తండ్రి నేను వెళ్ళిపోతానంటే ఎందుకు ఒప్పుకున్నాడు? ఇప్పుడు ఎవరన్నా తల్లిదండ్రులు ఉన్నారంటే బిడ్డ నేను వెళ్ళిపోతానని బ్యాగ్ తీసుకుంటే పోనీ దండం పెడతారా బాబు? తండ్రి అంటాడు అక్కడుండి పోతే పోని. ఆ తల్లి ఏమన్నా కాళయాళ పడతావంటే తల్లి ప్రేమ అపారమైన ప్రేమ. ఆ ప్రేమ వెలకట్టలేని ప్రేమ. ఆ యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత ప్రేమ ఉందో అలాంటి ప్రేమ తల్లికి పెట్టాడు బిడ్డల ఎడల. తండ్రి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా తల్లి మాత్రము కన్నీరు కార్చి బిడ్డ కొరకై ఉంటుంది. అలాంటి ప్రేమ కుమారుడు ఎందుకు పంపించాడు? ఏం మాట్లాడు? ఆస్తి మన్నాడు ఇచ్చేశాడు. అక్కడ దుర్వ్యాపారం వలన దోష శిక్షను భరిస్తూ వచ్చాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చాడు? తండ్రి గుర్తుకొచ్చాడు. తండ్రి గుర్తుకొచ్చి తండ్రి అంట వెళ్ళిన నాట నుండి మరలా కుమారుడు ఘోరముగా ఉండి కనిపించేంత వరకు కూడా ప్రతి దినము 4 వైపులు వెళ్ళి ఇట్లా చూస్తూ అయ్యో నా కుమారుడు ఇటువైపు నుంచి వస్తాడని ఆ తండ్రి పడే తపన, ఆ తండ్రి పడే వేదన ప్రతి దినము కూడా కనిపిస్తూనే ఉంది. చివరికి ఒకనొక దినమున ఆ తండ్రి యొక్క ఎదురు చూపు, ఆ తండ్రి యొక్క ఆర్తనందర, ఆ తండ్రి యొక్క బాధను చూసి కుమారుడు వస్తూ ఉండగానే ఎంతో మంది ప్రజలు వస్తున్నారు, కానీ ఆయన కనుదృష్టి మాత్రము తప్పిపోయినటువంటి కుమారుడు పైనే పడింది. చూశాడు, నా కుమారుడు పరిగెత్తుకుంటూ పోయాడు. మెడపై బుద్ధి పెట్టుకున్నాడు, ఆదరించాడు, ప్రేమించాడు, భుజములపై తీసుకొని వచ్చాడు తన గృహంలోకి. గొప్ప దేవుడు అండి. ఆ ఉపమానం చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారే. అలాంటి ప్రేమ దేవుని సన్నిధికి నడిపించటకు తండ్రి ఇంటికి కుమారుడిని ఏ రీతిగా నడిపించిందో ఆ ప్రేమే నిన్ను ఎక్కడికి నడిపించింది? ఆయన కృపాతిశయమును బట్టి ఎక్కడికి నడిపించింది? దేవుని సన్నిధికి నడిపించింది. అందుకని 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఆయన ద్వారానే ఉపయోగులు ఇప్పుడు తండ్రి సన్నిధికి ఎవరి ద్వారా? ఉభయములు అంటే ఎవరెవరు? ఉభయం అంటే ఇద్దరు. తండ్రి వద్దకు చేరి రావాలంటే మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఇప్పుడు ఏమొచ్చాము మనము తండ్రి వద్దకు. ఆ ఇంట్లోకి రావాలంటే ఈ తండ్రి ఏం చేశాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉంటే ఆ తండ్రి వద్దకు వెళ్ళాలంటే నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములోనే నేను ఈ తండ్రి సన్నిధికి, ఇంటిలోకి, తండ్రి ఇంట్లోకి తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా వచ్చాడు ఆ రీతిగానే నేను ఎక్కడికి వచ్చాము? తండ్రి ఇంట్లోకి వచ్చాం. నా దోష శిక్ష భరించలేనిదయ్యా ప్రభువా, రక్షించుకున్నావు. నా దోష శిక్షను భరించావు ప్రభువా. ఇప్పుడైతే నీ సన్నిధి సహవాసము, నీ ప్రజలతో, నీ ఇంటిలో ఆనందించే భాగ్యం ఇచ్చిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అది నీ కృపాతిశయమును బట్టి. ఆ రెండవది కూడా చూసుకుందాం. చూడండి,
ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 63:7 అధ్యాయంలోనే ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన వాత్సల్యత ఎడతెగక ఉంటుందంట. నా వాత్సల్యత ఎలాగుంటుంది? కొద్దిసేపు. ఎలాగుంటుందంటే అబ్బో ఆ ప్రేమ ఎలాంటిదంటే సముద్ర తరంగాల వలె ఉంటుందండి. పుట్టుకొచ్చింది ఆ ప్రేమ, అంత ప్రేమ చూపిస్తాం. ఆ ప్రేమ లేకపోతే అదే నోటితో తృణీకరిస్తాం. అది మానవుని యొక్క నైజం. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులు చేశాడు. దేవుడు నిన్ను ఆయన కృపాతిశయము చేత నిన్ను ఆయన రక్షించుకున్నాడు, దోష శిక్షను భరించాడు, తరువాత ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు ఆయన కృపాతిశయమును బట్టి. ఇప్పుడు ఆయన వాత్సల్యత. రా మా ఇంటికి రా, నువ్వు అన్నం తినకుండా వెళ్ళకుండా ఉంటే నేను ఊరుకునేది లేదు, నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి అంతే అని చేయబట్టుకొని తీసుకువెళ్తాం. ఒక పూట పెడతాడు, రెండో పూట పెడతాడు, మూడో పూట పెడతాడు. ఆ ప్రేమ మెల్లిమెల్లిగా ఏమైంది? చల్లారిపోయి చివరికి చల్లారిపోతే పోయిందిలే. అక్కడి నుంచి ద్వేషం వస్తుంది. అక్కడి నుంచి ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. ఈ తండ్రి ప్రేమ ఈ కుమారుని ద్వారా అనుగ్రహించినటువంటి ఈ కృపా వాత్సల్యత ఉంది చూసారా? ఈ వాత్సల్యత ఎడతెగ కన్నటువంటి ఆ వాత్సల్యత, అది మార్పు లేని వాత్సల్యత. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమ నిరంతరం ఉండే ప్రేమ, ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ప్రేమ, అది నిరంతరము ఉండేది, మార్పు లేని ప్రేమ. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుద్ది. అది నిలిచిపోయే ఉంటుంది కానీ మార్పు చెందేది కాదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులు, అందుకనే కీర్తనాకారుడు అంటాడు, 79వ కీర్తన 8వ వచనం చదువమ్మా. మేము బహుగా కృంగి ఉన్నాము, నా పూర్వీకుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీ వాత్సల్యతను మమ్మలను త్వరగా పూర్వీకులు చేసినటువంటి పాపమును అయ్యా చేసుకోవద్దు నాయన. కీర్తనకారుడు అన్నటువంటి మాట ఏంటంటే మేము బహుగా కృంగి ఉన్నాము. ఒక యజమానుడు, ఒక భూస్వామి, ఒక ధనవంతుడు ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామం వద్దకు వెళ్ళినప్పుడు ఏదైనా అవసరం కొద్దీ బలహీనమైనటువంటి వారు వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి, అయ్యా వాళ్ళు ఏమంటారు తెలుసా? నా పూర్వీకులు నీ ఎడలా చేసినటువంటి దోషములు నాయన అయ్యా వాటిని జ్ఞాపకం చేసుకోయ్యా, వద్దయ్యా నాకు సహాయం చేయని అడుగుతారు మన వాళ్ళు అడుగుతా ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి అడుగుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసి నేను జ్ఞాపకం చేసుకోవద్దయ్యా, అయ్యా నాకు సహాయం చేయి, మేము కృంగి ఉన్నాం. కృంగిపోయి ఉన్నటువంటి వారు, పాపాలకు త్రొక్కబడుచున్నటువంటి వారమయ్యా, నీ కృపా బాహుళ్యమును బట్టి నన్ను లేవనెత్తు. నీ కృపా బాహుళ్యమును బట్టి నన్ను పైకి తీయి, నేను కృంగి ఉన్నా, పాతాళములకు తొక్కబడుచు ఉన్నా, జగడగరదండ ఊపిలో నేను ఉన్నాను. నన్ను పైకి లేవనెత్తగలిగినటువంటి వాడు ఎవడున్నాడు? ఆ కృపాతిశయము కలిగినటువంటి వాడే. ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన నిలిచే వాత్సల్యతను బట్టి ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృంగి ఉన్నటువంటి మనలను ఏం చేశాడు? ప్రభువా, కృంగి ఉన్నటువంటి నన్ను లేవనెత్తగలిగినటువంటి దయగలిగినటువంటి మా ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నానని చెప్పి దేవునిని స్తుతించాలి. దానియేలు అంటాడు, పడిపోయినటువంటి దానియేలు అంటాడు, అయ్యా దానియేలు అంటాడు, తన వాత్సల్యత చేత నన్ను పైకెత్తాడు అంటాడు. ఆయన పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయినటువంటి దానియేలుని దేవుడు పైకి తీసుకొని వచ్చాడు. చూడండి, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. అతడు నాతో మాట్లాడుచు ఉండగా గాఢత పట్టిన వానై పడిపోయినటువంటి వాడిని ఏం చేశాడు? నీవు నేను పడిపోయాం. దేనిలో పడిపోయాము?
యేసుకేలు ఏమంటున్నాడు? నీవు చక్కగా నిలబడితే ఏం చూస్తాం మనము? వంగిపోయిన స్త్రీని గురించి మనం ఆలోచన చేశాం. వంగిపోయిన స్థితి ఏం చేసింది? నేలను చూస్తుంది, శపించబడి నేలను చూస్తుంది. ఆమెను దగ్గర పిలిచి ఏం చేశాడు ఆయన? అమ్మా చేతులు ఉంచి నిటారుగా నిలిచినప్పుడు ఎవరిని చూసింది? ప్రభువును చూసింది. దానియేలు కూడా పడిపోయినటువంటి వాడు ఇప్పుడు నిటారుగా నిలబెట్టాడు దేవుడు. నిన్ను నన్ను కూడా పడిపోయిన జీవితాల్లో కృంగి ఉన్నటువంటి మనలను ఆయన వాత్సల్యతను బట్టి నిన్ను నన్ను నిలిపాడు. ఈ దినము ప్రభు పాద సన్నిధికి వచ్చి ధైర్యముగా దేవుని సన్నిధిలో ఆయన కృపాతిశయమును బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి దేవునిని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్నామంటే అది ఆయన యొక్క వాత్సల్యత మాత్రమే. ప్రభునందు ప్రియమైన, అందుకనే యెషయా గ్రంథం 54:7 చదువమ్మా. నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతతో విసర్జించాడు. అది ఎంత? నిమిషం మాత్రమే. కానీ గొప్ప వాత్సల్యతతో ఆయన ఏం చేశాడు? దానియేలును పడిపోయాడు, నిమిషం మాత్రమే పడిపోయాడు. దానియేలును ఏం చేశాడు? గొప్ప వాత్సల్యతతో ఆయనను నిలబెట్టాడు. కృంగి ఉన్నటువంటి కీర్తనాకారుడిని ఏం చేశాడు? ఆయన గొప్ప వాత్సల్యతతో ఆయనను పైకి లేపాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన వాత్సల్యతను బట్టి కృంగి ఉన్న వారిని లేవనెత్తువాడు, ఆయన సమకూర్చువాడు. తన అందుని బట్టి మనం ఏం చేయాలంటే ఆరాధించే వారముగా నేను ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తే ఇక్కడ యెషయా గ్రంథం 67:7 చూస్తే కృపా బాహుళ్యమును బట్టి చదువమ్మా వచనం. కృపా బాహుళ్యమును బట్టి చూద్దాం, ప్రకటన చేసేదను, ఆరాధించదను. కీర్తన 106:45 ఉంటుంది. కృపా బాహుళ్యను బట్టి ఆయన కనికరించినట్లుగా ఉంటుంది. చూడండి, 106 కీర్తన 45 వచనం. వారిని తలసుకొని ఆయన నిబంధనను కృపా బాహుళ్యమును బట్టి ఏం చేశాడంట? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన కృపా బాహుళ్యమును బట్టి ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. ప్రభువా, నీ కృపా బాహుళ్యమును బట్టి నన్ను ఈ దినము సజీవ లెక్కలు ఉంచావు. నీ పాద సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యం ఇచ్చావు. అయ్యా, నేను స్తుతిస్తున్నానయ్యా అని దేవుని మనస్సారా దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఏం జరుగుతుందో ఏదో తెలియదు. నాకైతే భయంగా ఉంటుంది, చాలా భయపడుతున్నాం. ఏం జరిగిద్దిలే అని మనం ఏమి జరిగిద్దిలే అని ఆ వాక్యము కంప్లీట్ కాకుండా మునిపే ఒకతడు చనిపోయాడు, స్ట్రోక్ వచ్చి. నీ నా స్థితి అంతే. ఏం జరిగిద్దిలే, ఏమైద్దంట వద్దు, ఆ పదాలు మనకు వద్దు. అయ్యిద్ది. ఆయన కృపాతిశయం కలిగినటువంటి దేవుడు కనుక మనం నిర్మూలము కాకుండా, ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన కృపాతిశయము ఆయుష్కాలం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే ఆయన వారిని ఏం చేశాడంటే ఆయన కరుణించి వారిని ఆశీర్వదించాడు. వారిని ఏం చేశాడు? నిన్ను నన్ను కూడా కరుణించాడు. ఆయన కృపా బాహుళ్యమును బట్టి ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించాడు. 67 కీర్తన 2వ వచనం చదువమ్మా. దేవుడు మమ్మల్ని కరుణించి దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వాదము ఇచ్చాడంటే అంతకుముందు ఎలాంటి వాడో మనము శాపానికి పాత్రులమైనటువంటి వారం, మనము దోషశిక్ష కలిగినటువంటి వారం, రక్షణ లేనటువంటి వారం, దేవుని సన్నిధికి రాతగనటువంటి వారం. అలాంటి మనలను ఆయన కరుణించి ఆయన నిన్ను నన్ను
భూ సంబంధమైన ఆశీర్వాదాలతో, పరసంబంధమైన ఆశీర్వాదాలతో ఆయన కృపా బాహుళ్యమును బట్టి నిన్ను నన్ను ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియమైన, అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవడం అయిపోయింది. 5:17 చదువురా. జీవము గలవారై యేసుక్రీస్తు ప్రభు అని ఒక్కరి ద్వారానే మనకి కృపా బాహుళ్యము ద్వారానే మనకేమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఎలా రక్షించాడు? ఎలా దోష శిక్ష భరించాడు? ఎలాగూ దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు? ఎలాగూ నిన్ను నన్ను జీవాన్ని ఇచ్చాడు అనంటే ఆ కరుణామయ్యేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము, మరణ పునరుద్ధానముల ద్వారా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలోకి ప్రవేశించింది. ఆ మనుషుడే ఆదాము, మొదటి ఆదాము. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో చేసినటువంటి ఆ గొప్ప కార్యం అదే శిలువ కార్యము, అదే రక్త పురక్షణ, అదే మరణ పునరుద్ధానముల ద్వారా నిన్ను నన్ను రక్షించుకున్నాడు. దోష శిక్షను తను భరించాడు. నీ దోష శిక్ష, నా దోష శిక్ష భరించలేనటువంటిది, అలాంటిది ఆయన భరించాడు. భరించటం వలన ఆయన ఏం చేశాడంటే నీ దోష శిక్ష నుండి, నీ పాపము నుండి ఆయన మిమ్మల్ని పరిహరించి దేవుని సన్నిధికి నడిపించాడు. దేవుని సన్నిధికి నడిపించినటువంటి ఆయన కృపా బాహుళ్యమును బట్టి ఆయన నిన్ను నన్ను జీవంపచేస్తూ వచ్చాడు. జీవాహారమైనటువంటి క్రీస్తు, జీవమైనటువంటి వాక్యం ద్వారా నిన్ను నన్ను బ్రతికిస్తూ వచ్చాడు. ప్రభువా, నన్ను రక్షించావు. ప్రభువా, నీ కృపాతిశయం చేత నన్ను రక్షించావు. నీ కృపా బాహుళ్యమును బట్టి నా దోష శిక్షను భరించావు. నీ వాత్సల్యతను బట్టి నాకు జీవాన్ని ఇచ్చావు. జీవాహారమైనటువంటి ప్రభువా, నీ వాక్యము, జీవం కలిగినటువంటి వాక్యము ద్వారా నన్ను మందిరంలో పోషిస్తూ ఉన్నావు. అందును బట్టి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, ఆరాధిస్తున్నానని దేవునిని మనస్సారా స్తుతించి ఆరాధించ బద్ధులమైన దేవుడి వాక్యం